నమస్తే అండి. ఈరోజు నేను మీకు 3 పొడులు చేయడం ఎట్లానో చూపిస్తాను. ఈ 3 ఉంటే వంట చాలా ఈజీ అవుతుంది. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి గానీ, ఇవి మెయిన్ ఇంపార్టెంట్‌వి. అయితే దీంట్లో ఫస్ట్‌ది జీలకర్ర, మెంతుల పొడి. నేను జీలకర్ర, మెంతులు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇక్కడ హాఫ్ కప్ మెజరు. ఇది 2 కలిపి 1 కప్ అవుతుందనమాట. ఇది అంత పర్టిక్యులర్‌గా ఉండనవసరం లేదు. కానీ అప్రాక్సిమేట్ మనకు సుమారుగా తీసుకుంటే చాలు. వాటిని బాగా అట్లా మూకుడులో వేయించాలి. బాగా కొంచెం లైట్ బ్రౌన్ టు మీడియం బ్రౌన్ వచ్చే వరకు వేయించితే మంచి కమ్మటి వాసన వస్తుంటుంది. అది వచ్చినప్పుడు అది తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని ఆరబెట్టాలి. ఎప్పుడైనా గ్రైండర్లో గ్రైండ్ చేసేటప్పుడు వేడి వేయకూడదు. అందుకే ఒక 20 నిమిషాలు అట్లా ఆరబెట్టినాను. ప్లేట్లో అయితే తొందరగా ఆరుతుందని. అయితే ఆరబెట్టి తర్వాత గ్రైండ్ చేయాలి. ఇది మరీ మన కాఫీ పొడి లైక్ ఇన్స్టెంట్ కాఫీ పొడి ఉంటుంది కదా, అంత మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. నేను కొంతమంది చూసినాను, వాళ్ళు చాలా మెత్తగా అవ్వాలనేసి జల్లెడ పట్టి అట్లా చేస్తారు. మనం చేయనవసరం లేదు అదంతా. నేను ఇన్ బిట్వీన్ మీడియంగా ఉంటే చాలు. మరీ కాఫీ ఇది ఇన్స్టెంట్ కాఫీ పొడి లాగా ఉండొద్దు, మరి రెగ్యులర్ కాఫీ గ్రౌండ్ కాఫీ పొడి ఉంటుంది కదా, అట్లా ఉండొద్దు. ఈ మీడియంకి రెండింటి మధ్యలోకి నేను చూపిస్తాను అయిన తర్వాత. అట్లా ఉండాలన్నమాట. అది చేసి దానంతా ఒక మంచి సీసాలో పోసి గట్టిగా మూత పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు చాలా రోజులు. నేను బయటే పెట్టుకుంటాను, మామూలుగా ఒక డబ్బాలో పెట్టుకొని, స్టీల్ డబ్బాలో పెట్టుకుంటాను అనమాట. అయితే ఇది ఉంటే చాలా వాటికి, చాలామంది పులుసు ఉన్న చింతపండు వాడినప్పుడు కూరలకి వాడితే బాగుంటుంది అంటారు. కానీ నేను కొన్ని ఫ్రైలలో కూడా వాడతాను. నేను ఆల్రెడీ చేపల ఫ్రైలో వాడినాను, చూపించినాను. చూడండి కన్సిస్టెన్సీ ఎట్లా ఉండాలో అది పొడి. ఇంకా నెక్స్ట్ పొడి వచ్చేసి బిర్యానీ పొడి. ఈ బిర్యానీ పొడి ఉంటే బిర్యానీ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇవన్నీ నేను అట్లానే వేసుకుంటారు చాలామంది, కానీ బిర్యానీ పొడి వేస్తారు, ఇవి వేస్తారు మళ్ళీ. నేనేమో మా పిల్లలకి ఇష్టం ఉండదు అవన్నీ తగులితే, అవన్నీ ఏరుకుంటూ కూర్చోరనమాట, బిర్యానీ వద్దంటారు. అందుకనేసి నేను ఇట్లా చేస్తానమాట. అది పువ్వు అంటారు, దాన్ని అది స్టోన్ ఫ్లవర్ అంటారు ఫస్ట్ చూపించింది. తర్వాత మన తేజ్పత్తా, తర్వాత ఇదేమో జాపత్రి అంటారు ఇంతకు ముందుది. ఇది బడి ఇలైచి, పెద్ద ఇలైచి, అది నల్లది ఇలైచి. ఇదే స్టార్ అనేసి ఉంటుంది, తెలుగులో ఏమంటారో తెలీదు. ఇది మన సిన్నమిన్, మన దాల్చిన చెక్క. ఇది లవంగాలు. పెద్ద కొలతలు, ఇట్లా ఎగ్జాక్ట్ కొలతలు అవసరం లేదు. ఏ కేకులో చేయడానికి యూజ్ చేసినట్టు రెసిపీలు ఇవి కొంచెం సుమారుగా మనకి ఇట్లా నేను చూపించిన క్వాంటిటీలో వేస్తే చాలు. ఇది మన రెగ్యులర్ ఇలైచి. ఇదేమో షాహీ జీరా, అదే బ్లాక్ క్యూమిన్ అంటారు కదా అది. ఇది మన ధనియాలు. ఇది బిర్యానీ మొగ్గలు అంటారు కదా అవి. నేను ఇంతే తీసుకుంటాను. నట్మెగ్ కూడా తీసుకోవచ్చు, జాజికాయ అంటారు కదా అది. ఇంతకుముందు చూపించిన జాపత్రి జాజికాయ మీద ఉండే పువ్వు అనమాట, అది కూడా తీసుకోవచ్చు. కానీ అది పొడి ఉంది నా దగ్గర, నేను అది వేసుకుంటాను. కావాలంటే వేసినా వేయకపోయినా బాగానే ఉంటుంది. మీరు వేయడం మర్చిపోయినా కూడా ఏం కాదు, వేసుకుంటే ఇంక కొంచెం ఫ్లేవర్ ఏదో వస్తుంది. అది కూడా ఇవన్నీ వేసి, నా దగ్గర జాజికాయ లేదు కాబట్టి చూపించలేదు నేను. ఇవన్నీ వేసి కొంచెం లైట్గా ఫ్రై చేయాలి. బాగా ఎక్కువ ఏం ఫ్రై అవసరం లేదు. లైట్గా ఫ్రై చేసి వాటిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దాన్ని సీసాలో తీసి పెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఆ ఫన్నెల్ యూస్ చేస్తున్నాను. అది ఇక్కడ క్యానింగ్ కోసం వాడతారు. మన కూరగాయలు అవి నేను కూడా ఇంకా ముందు చూపించబోతాను. టమాటోలు అవి క్యానింగ్ చేయాలంటే దాంట్లో పెట్టి సీసాల్లో నింపడానికి చుట్టూ పడకుండా ఉంటుందని. అది కూడా ఇట్లానే ఎయిర్ టైట్ బాటిల్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను రెగ్యులర్ ధనియాల పొడి చూపిస్తాను. ధనియాల పొడి లైక్ మామూలుగా పచ్చి ధనియాల పొడి ఉంటుంది, మామూలుగా ధనియాలను గ్రైండ్ చేసి ఆ పొడి పెట్టుకోవచ్చు. మీకు బజార్లో ఇప్పుడు బాగా దొరుకుతుంది కాబట్టి ఎవరు చేయటం కూడా లేదు. కానీ ఇది ఏంటంటే వేయించిన ధనియాల పొడి చాలా కూరలలోకి, కొంచెం మసాలా కూరలు ఏం చేసినా, నాన్ వెజ్ చేసినా చాలా బాగుంటుంది. అయితే దీనికి కావాల్సినవి అదే నేను చూపించింది. పౌడర్ కప్పు ధనియాలు తీసుకుంటే, 1 టేబుల్ స్పూను షాజీరా, టేబుల్ స్పూను లవంగాలు,
పచ్చిమిరపకాయలు, మళ్ళా మన ఇది దాల్చిన చెక్క కూడా, వెల్లుల్లి మాత్రం 6-7 తీసుకొని రెబ్బలు పక్కకు పెట్టుకోండి. అది పొట్టు ఒలిచి పక్కకు పెట్టుకోండి. వీటిని వేయించండి, కొంచెం వీటిని బాగానే దోరగా వేయగాలి, మంచి వాసన వస్తుంది. ఈ ధనియాలు అన్నీ కలిపి మంచి వాసన వస్తుంది. అప్పుడు తీసేయాలి, చూడండి అట్లా కలర్ రావాలి. అప్పుడు తీసేసి వాటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచి అందులో వేసి కలపాలన్నమాట. ఇది చాలా ఎక్కువ వాడతాం మేము. అయితే వెజిటేరియన్లోకి వాడతాము, వాడచ్చు. నాన్ వెజ్లోకి అయితే తప్పనిసరి. ఇట్లా చేసి పెట్టుకుంటే సీసాలు, నేను ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, వాసన పోకూడదని కొంచెం ఎక్కువే చేస్తాను చేసినప్పుడు. ఇన్ కేస్ నేను తొందరగా వాడకపోతే వాసన పోతుందని ఫ్రిడ్జ్లో మిగతావి అయితే బయట పెట్టినా ఏం కాదు, కానీ ఫ్రిడ్జ్లో కావాలంటే పెట్టుకోవచ్చు. ఇవి 3 ఉంటే వంట చాలా ఈజీ అవుతుందండి. ఇంకా కొన్ని పొడులు కూడా చూపిస్తాను. మామూలుగా ఏముంది అవి చూపించడానికి, పల్లీలు, నువ్వులు ఇట్లాంటి పొడులు కూడా పెట్టుకుంటే వంట చాలా ఈజీ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.